నన్ను కరుణాకర్ అన్న ఒక మ్యారేజ్లో కలిశారు. ఎందుకమ్మా నువ్వు ఇంత వాయిస్ బాగుంది, నీలాంటి లీడర్షిప్ ఉంటే విమెన్కి బాగుంటుంది రండి అని చెప్పి తీసుకొని వెళ్ళినప్పుడు దాన్ని ఏదో ఒక పెద్ద సీన్ చేసేసి నన్ను ఇంకా ఆ సామాజిక వర్గం అంతా చాలా హ్యూమిలేట్ చేసేసారు. మనం చేసిన 10 సంవత్సరాల వర్క్ పక్కన పెట్టేసి వీళ్ళు ఒకటే అయిపోయినట్టు. నాకు వాళ్ళు ఎవరో పరిచయం లేరు. నాకేం నేను సీక్రెట్గా ఫోన్లు మాట్లాడేసి పెద్ద ఆయనతో రాజశేఖర రెడ్డి గారితో నేను వెళ్ళేసి ఏదో చేరిపోయాలని లేదు. నేను వెళ్ళిన సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళు మాట్లాడిన సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ నాకు చాలా చిరాకు వేసేసి వాళ్ళే నన్ను అన్నట్టు నేనే రిజైన్ చేస్తున్నాను. నేనే వద్దనుకొని ఆల్రెడీ డిసైడ్ అయింది. వాళ్ళు మానాడికి పిలిస్తే వెళ్ళాను. నేను వద్దని చెప్పింది కదా, ఇంకెందుకు ఇది కంటిన్యూ అవటం నేను రిజైన్ చేశాను. రిజైన్ చేసిన వెంటనే ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు నన్ను పార్టీలో చేర్చుకొని ఆయన నమ్మిన వ్యక్తిని నెత్తిన పెట్టుకుంటాడు కదా, ఎక్కడ ఈమె ఎదిగిపోతుందో రాజకీయంగా అని వెంటనే ఆయన చనిపోయిన వెంటనే ఐరన్ లెగ్ వేసేసారు. మరి నీ పార్టీలో నీకు నేను ప్రచారం చేశాకే కదా నువ్వు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యావు. ఫస్ట్ టైం నువ్వు వెన్నుపోటు పొడిచే ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వేం జనాల ఓటుతో అవ్వాల. రెండోసారి నీకు ఎంత థ్రెట్ ఉంది? నక్సలైట్ థ్రెట్లో ఆ రోజు అందరు ఆర్టిస్టులు ఉన్నారు. సుమన్ గారు ఉన్నారు, జీవిత గారు, రాజశేఖర్ గారు, టీవీ ఆర్టిస్టులు మొత్తం అంతా టీడీపీలోనే ఉన్నారు. ఎవ్వరూ పోలేదు కదా నక్సలైట్ ఏరియాలకి. ఎక్కడ మన భద్రాచలం వరకు నేను ఎలా వర్క్ చేశానో మీరు ఈరోజు పేపర్లు తిప్పిన టీవీలు వీడియోస్ తీసుకున్నా మీకు తెలుస్తుంది. అలా నేను ఆ రోజు నేను పనిచేసింది కూడా మర్చిపోయినాడు కదా, మర్చిపోయేసి ఐరన్ లెగ్ అంటాడు. మరి నువ్వెట్లా అయ్యావు? నేను ఐరన్ లెగ్ అయితే నువ్వెలా సీఎం అయ్యావు? కాబట్టి అంత విషం చింపింది వాళ్ళు, నా జీవితాన్ని పొలిటికల్గా నాశనం చేసింది వాళ్ళు. నా లైఫ్నే నాశనం చేయాలనుకుంటే నా హస్బెండు, నా అన్నలు, నా పిల్లలు నాకు సపోర్ట్గా నించారు. నేనేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు సపోర్టివ్గా నించొని ఈరోజు సొసైటీ